ముఖ్యమంత్రి గారు చెప్పే ముందు ఆరుట్ల రామచంద్రారెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, మోత్కూరుకి గడ్డమమీన్ ఆనాడు కమిషనర్ గడ్డమమీన్ ఆదేశం ఇచ్చినట, అరే ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఎక్కడున్న పట్టుకురావాలని కాల్ చంపాలని. ఆరుట్ల రామచంద్రారెడ్డికి సవాల్ ఇచ్చినాడు, కొడుక నువ్వు నన్ను చంపుడు కాదురా నీ ఇంటికి వచ్చిపోతానని చెప్పిండట. కానీ ఆయన ఏం చేసిండు, ఆరుట్ల రామచంద్రారెడ్డి అంటే మా అన్న ఉంటుండే, మా అన్న పేరు మందుల లేవి. అరే లేవి 2 కొరమడలు చేపలు పట్టుకరా, బెస్తల దగ్గర బుట్టి తీసుకురా, ఆ బుట్టే ఆ కొరమడ వేసుకొని రా అని ఆ బుట్టి తెచ్చినాక ఆరుట్ల రామచంద్రారెడ్డి బెస్టేసి వేసుకొని చేపలను కూడా కూతేసుకొని పోతే ఆ గడి మీద ఉన్న అక్కడ ఉన్న గడ్డమమీన్ భార్య బులా ఉసుకో అని చెప్తే పోయి ఆ జగ్గలు కొర్రమడకున్న జగ్గలను ఉత్తరం రాసి పెట్టినట. అరే కొడక నీ ఇంటికి వచ్చిపోయిన ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి ఉన్న గడ్డ ఇది అని సవాల్ ఇచ్చిన రామచంద్రారెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, నేను వస్తున్నా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తానని సవాల్ ఇసి ఇవాళ ముఖ్యమంత్రి గారి సీట్లో కూర్చున్న దమ్ము నెమరగాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనం చెప్తున్నాం. అందుకోసమనే ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజానాయకుడు ఇవాళ మన గడ్డ మీదకి వచ్చినంటే ఇవాళ మన అదృష్టంగా భావించాలి.